హాయ్ అండి. చికెన్ ఫ్రై ఒకసారి ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి. పప్పు, రసం, సాంబారు కాంబినేషన్‌లోకి చాలా బావుంటది. చేసుకోవటం కూడా 20 మినిట్స్‌లో అయితే అయిపోతుంది. ఫస్ట్ బాండీలో ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇంట్లో ఉన్న స్పైసెస్ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, మిర్చి, కరివేపాకు, ఆనియన్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అవి కొంచెం పింకిష్ కలర్‌లోకి వచ్చిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్టు, పసుపు, ఉప్పు, కారం వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత వాష్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని 50% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. స్టవ్ అయితే మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోండి. 50% కుక్ అయిన తర్వాత పసుపు, ధనియాల పొడి వేసుకొని అంతా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని కర్రీ మొత్తానికి సరిపడినంత ఉప్పు, కారం వేసుకొని అంతా కలుపుకొని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కర్రీ 80% కుక్ అయింది అన్నప్పుడు అంతా కలుపుకొని ఇందులోనే చికెన్ మసాలా, గరం మసాలా, జీలకర్ర పొడి, పెప్పర్ ఇవన్నీ వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని అందులోనే లాస్ట్ లో కొంచెం కసూరి మేతి వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే. స్టవ్ ఆఫ్ చేసే ముందు మీకు నచ్చితే గనక లెమన్ కూడా స్క్వీజ్ చేసుకొని వేసుకోవచ్చు. నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బాయ్.